అధ్యాయానికి రండి. We will turn to chapter 43 of the book of Ezekiel 1 to 12. 43వ అధ్యాయం మొదటి 12 వచనాలు నేనే చదువుతున్నాను. వాక్య పరిచర్యలో సహోదరులు వచనాలు చదివి సహాయం చేస్తున్నారు. అన్ని రీతులుగా ఈ 3 దినాల్లో మాకు సహకరించిన అందరికీ పేర్లు చెప్పకపోయినా కృతజ్ఞతలు. ప్రభువు ప్రతిఫలం ఇస్తాడు. యెహెజ్కేలు 43:12 వచనాలు చదువుకున్నాం. తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇశ్రాయేలుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనము చేటుకై నేను రాగా నాకు కనబడిన దర్శనం వలె ఉండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడితిని. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించాను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణలోనికి తీసుకొని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. మందిరములో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దము వినబడాను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలు మధ్య నిత్యమును నివసించదను. వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచక ఉందురు. నాకును వారికిని మధ్య గోడ మాత్రముంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయక్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడునై వారిని నాశనము చేసి తిని, వారు జారత్వము మాని తమ రాజుల కళేబరములను నా యొద్ద నుండి దూరమునకు కొనిపోయిన ఎడల వారి మధ్యను నేను ఎల్లప్పుడూ నివసింతును. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడునట్లు ఈ మందిరమును వారికి చూపించుము. వారు దాని వైఖరిని కనిపెట్టవలెను. తాము చేసిన వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన ఎడల మందిరము యొక్క వైఖరిని, దాని ఏర్పాటును, బహిర్గమ స్థానములను, అంతర్గమ స్థానములను, దానిని గూర్చిన మర్యాదలన్నిటినీ, విధులు అన్నిటినీ, దాని ఆచారములను, క్రమములను వారికి కనుపరచి వారు ఆ ఆచార విధులు అన్నిటినీ గైకొని ఆచరించున్నట్లు వారు చూచుచుండగా వాటిని వ్రాయించుము. ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా, పర్వతము మీద దానికి చేరికైన స్థలము అంతయు అతి పరిశుద్ధము. మందిరమును గూర్చిన విధి ఇదియే. చదువుబడిన పరిశుద్ధ లేఖన భాగం ఆయన వాక్యాన్ని ఆలకింపగోరుచున్న ఆత్మల క్షేమార్థమై ప్రభువే దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి వాక్య సందేశం మనం విందాం. మహాగణుడా, స్తోత్రార్హుడా, శ్రీమంతుడా, అద్వితీయ సత్యదేవ, హుబ్లీ మహానగరములో ఈ పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేసి రాత్రి వేళల పగటి వేళ మందిరములో మీ దాసుల ద్వారా నానా విధాలుగా మీ వాక్య సందేశాలు అందిస్తూ వచ్చారు. మీ దాసురాల్ని కూడా సహోదరుల క్షేమం కొరకు వాడుకుంటూ వచ్చారు. ప్రార్థించి ప్రయాసపడి పరిచర్య చేసి ఈ సేవలో పాలు పంపులు పొందిన వారందరినీ మీరే దీవించి తగిన ప్రతిఫలం ఇవ్వండి. మీ వాక్యము నిలిచి ఉండినట్లుగా చేయండి. ఆత్మలను రక్షించుమని, విశ్వాసులను స్థిరపరచుమని, మీ రాక కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని, బలహీనులైన మీ దాసులను మీ చేతిలో సాధనాలుగా వాడుకొందురని వాక్యమై ఉన్న క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో ఉన్న 48 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా నరపుత్రుడుగా
ప్రవక్తగా ప్రభువు పని చేయవలసిన యెహెజ్కేలుకు కెబారు నదీ తీరమున ప్రభువు అనుగ్రహించిన దర్శనాలు మనం చూస్తున్నాం. 3 ముఖ్యమైన దర్శనాలు యెహెజ్కేలుకు ప్రభువు అనుగ్రహించాడు. పాత నిబంధన కాలం వేరు, దర్శనాల కాలం, స్వప్నాల కాలం, స్వరాల కాలం, అద్భుతాల కాలం. కానీ కృపాకాలం దర్శనాల కాలం కాదు. వాక్యము పూర్తిగా వ్రాయబడగా ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ దేవుని కుమారుని ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు, దినదినము మాట్లాడుతూ ఉన్నాడు. కనుక అక్షరార్థమైనటువంటి ఉద్రేకపూరితమైన ఈ అనుభవాల కొరకు మనం కనిపెట్టక వ్రాయబడిన దైవావేశంతో వ్రాయబడిన ప్రతి లేఖనాన్ని మనం గౌరవించి మన జీవితాల్లో వాటిని మనం పాటించాలి. యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో మొదటి 3 అధ్యాయాల మొదటి దర్శనంలో ఆయన మహిమ యెహెజ్కేలు చూడగలిగాడు. నీలకాంతమయమైన సింహాసనం, దానిపైన ఆసీనుడై నరస్వరూపిగా ఉన్న ఒకడు, జీవులు, కెరూబులు, చక్రములు, ఎన్నో సంగతులు చెప్పాడు. కానీ అది అంతా ఉన్నత లోకములో మహామహుడైన దేవుని మహిమ ప్రభావం. ఆ దర్శనం పొందినప్పుడు మన సేవా జీవితం, మన విశ్వాస జీవితం వేరుగా ఉంటుంది అని కూడా మనం ఈ దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ దర్శనం 8, 9, 10, 11, 4 అధ్యాయాల్లో యెహెజ్కేలుకు కలిగిన దర్శనం. అది కూడా దేవుని మహిమను గుర్చిన దర్శనమే, కానీ మందిరములో నిలిచిన మహిమ కాక మందిరము నుండి దూరమైపోతున్న దేవుని మహిమ. దానికి కారణం కూడా ప్రభువే చెప్పాడు. వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఎక్కడ పాపం ఉన్నదో అక్కడ మానవుడు దేవుని మహిమను పోగొట్టుకుంటున్నాడు. మందిరానికి సంబంధించిన ప్రజలు హేయమైన కార్యాలు చేయడం ద్వారా ప్రభు యొక్క మహిమ ఉన్న స్థానము నుండి ఇంకా దిగి 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 చాలా దూరానికి వెళ్ళిపోయినట్టు 4 దశలుగా చెప్పాడు. మొదటి దశ కెరూబుల పైన ఉన్న దేవుని మహిమ. రెండవ దశ 9వ అధ్యాయంలో చెప్పినట్టుగా మందిరపు గడప దగ్గర నిలిచిన దేవుని మహిమ. మూడవ దశ తూర్పు ద్వారము దగ్గర నిలిచిన దేవుని మహిమ, అది కూడా దిగిపోతున్న దేవుని మహిమ. ఇక చివరిది 4వ దశ మందిరాన్ని విడిచి, ప్రజలను విడిచి, పట్టణాన్ని విడిచి, పట్టణానికి దూరంగా తూర్పు వైపున కొండ పైకి వెళ్ళిపోయిన, కనబడకుండా వెళ్ళిపోయిన దేవుని మహిమ. ద గ్లోరీ ఆఫ్ గాడ్ రెస్టింగ్ అని ఒక మాట, నిలిచి ఉన్న దేవుని మహిమ. గ్లోరీ ఆఫ్ గాడ్ డిపార్టింగ్, వెళ్ళిపోతున్న దేవుని మహిమ అని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. ప్రభు కృపచేత ఈ దినాల్లో మనం 4 అధ్యాయాల్లో దేవుని మహిమ దశల వారీగా ఎందుకు దూరం అయిపోతున్నదో మనం ధ్యానిస్తూ వచ్చాం. వాటిని గురించి మరలా ఈ రాత్రి ఏ కామెంట్ చేయనక్కర్లేదు. ఈ రాత్రి మనం ముఖ్యంగా ఆలోచించేది ఏమంటే, ద గ్లోరీ ఆఫ్ గాడ్ రిటర్నింగ్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్ అండ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. యెహెజ్కేలు ప్రవచన గ్రంథములో 40 నుండి 48 వరకు ఉన్న అధ్యాయాల్లో ప్రభు యెహెజ్కేలుకి ఇచ్చిన చిట్ట చివరి దర్శనం, 3వ దర్శనం, అది కూడా మహిమను గుర్చిన దర్శనం. మనం చదువుకున్న భాగం 43వ అధ్యాయం 1-12 వచనాలు. వీటిలో చాలా స్పష్టంగా ఆ తూర్పు తట్టు చూచు గుమ్మమునకు యెహెజ్కేలు తోడుకొని రాబడగా దేవుని ఆత్మ తోడుకొని వస్తున్నాడు. దేవుని ప్రభావము అక్కడ కనబడును అన్నాడు 2వ వచనంలోనే. మళ్ళా 4వ వచనంలో యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను అన్నాడు. ఇంకా 5వ వచనంలో ఆయన తేజో మహిమతో మందిరము నిండి ఉండెను అని చెప్తున్నాడు. ద హౌస్ ఆఫ్ గాడ్ వాజ్ ఫిల్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమతో నింపబడిన మందిరం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మహిమ వెళ్ళిపోయిందంటే హల్లెలూయా అని చెప్పకూడదు. మహిమ తిరిగి వచ్చింది. దేవుని మహిమను పోగొట్టుకున్న మందిరములో దేవుని మహిమ తిరిగి రావడం దేవుని కృప. అది దేవుని ప్రజల భాగ్యం.
ఆనాడు మందిరం అక్షరార్థమైన మందిరం. మోషే దినాల్లో ఉన్న గుడారం అక్షరార్థమైంది. ఆయన తన మహిమతో నింపాడు. సొలొమోను కాలంలో ఉన్న ఆలయం, కట్టబడిన ఆలయం ఆయన మహిమతో నింపబడింది. జెరుబ్బాబెలు కాలములో నిర్మించబడిన ఆలయం కూడా నా మహిమతో దాన్ని నింపుదును అని హగ్గయి గ్రంథంలో అని చెప్పాడు. నింపినట్టుగా తర్వాత రాయబడలేదు, కానీ నింపుదును అని చెప్పిన వాడు అబద్ధమాడనారని దేవుడు ఆయన. హేరోదు తన పేరు కొర కట్టుకున్న ఆలయంలో మాత్రమే దేవుని మహిమ లేదు. యేసుక్రీస్తు అనగా దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన. హెబ్రీ 1లో చెప్పినట్టుగా ఆయన భూలోకానికి వచ్చేటప్పటికి ఉన్న ఆలయం హేరోదు ఆలయం. నా ఇల్లు నా తండ్రి ఇల్లు ప్రార్థన కొరకైన ఇల్లు, కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేశారు, మీరు దాన్ని వ్యాపారటిల్లుగా చేయకండి అని ప్రభు హెచ్చరించి పాడైపోయిన తన ఇంటిని, తన తండ్రి ఇంటిని ఆయన బాగు చేశాడు, శుద్ధి చేశాడు. మనకు తెలుసు కదా, సువార్తలలో ఈ సంగతులు రాయబడ్డాయి. యోహాను సువార్త 2లో ఇంకా స్పష్టంగా చెప్పాడు. ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి 69వ కీర్తనలో చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. పరలోకము నుండి తండ్రి రొమ్ము నుండి లోకానికి దిగి వచ్చిన రక్షకుడు ఆయన మందిరము శుద్ధిగా లేకపోతే మనుషుల యొక్క మాయోపాయాల చేత మాలిన్యాలతో నింపబడి వ్యాపారానికి కేంద్రంగా, దొంగలకు గుహగా, ఆరాధన లేకుండా, ప్రార్థన లేకుండా, సాక్ష్యము లేకుండా, సేవ లేకుండా, పరిచర్య లేకుండా, వాక్యము లేకుండా ఉంటే ఆయన సహిస్తాడా? ఆనాడు సహించడు, ఈనాడు కూడా సహించడు ఆయన. ఆనాడు అక్షరార్థమైన ఆలయం, ఈనాడు మందిరం, జీవము గల దేవుని సంఘం. రాయలసీమలో ఉన్న సంఘాలు, ఆంధ్రప్రదేశ్లో అనేక స్థలాల్లో ఉన్న సంఘాలు, తెలంగాణలో ఉన్న సంఘాలు, కర్ణాటక అంతట్లో ఉన్న సంఘాలు, అలాగే ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, ప్రతి దిక్కున, ప్రతి భాషలో క్రీస్తు యేసు రక్తంతో కడుగబడి స్థానిక సంఘాలుగా చేరి ప్రభువు నామమును గణపరిచే ఎవరి మధ్యనైనా అక్రమాన్ని, అన్యాయాన్ని, అపవిత్రతను ఆయన సహించేవాడు కాదు. గ్లోరీ డిపార్ట్స్ when there is a certain abomination among the people of God. దేవుని ప్రజల మధ్య అనగా మన మధ్య ఆయనకిష్టము కాని కార్యం ఏదైనా ఉన్నట్లయితే ఆయన మహిమను మనం కోల్పోతామని గుర్తుంచుకోవాలి. మీటింగులు జరుగుతూ ఉంటాయి, ప్రార్థన జరుగుతూ ఉంటుంది, ఆరాధన జరుగుతూ ఉంటుంది, పరిచర్య జరుగుతూ ఉంటుంది, కానీ ప్రభు యొక్క సన్నిధి మనతో ఉండదు. ప్రభు యొక్క ముద్ర మన పరిచర్య మీద ఉండదు. ఏ ఒక్క స్థానిక సంఘానికి సంబంధించిన విషయం కాదు ఇది. ఇన్ జనరల్, సర్వసాధారణంగా మనం అందరము గుర్తుంచుకోవాల్సిన విషయం. సో వీ నీడ్ టు ప్రే దట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ మైట్ రెస్ట్ విత్ us. ప్రభువా, నమ్మిన మా జీవితాల్లో నీ మహిమ నీవు చూపించు, మేము క్రీస్తు మహిమగా జీవించడానికి మాకు సహాయం చేయి. స్థానిక సంఘాల్లో, సాధారణమైన కూడికల్లో, పరిచర్యలో, అన్ని ఏర్పాట్లలో నీ మహిమ కనబడేటట్టుగా మేము ఆశిస్తున్నాం. ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ప్రభు తన మహిమ మనకు అనుగ్రహిస్తాడు. సంఘాల్లో ఏ మనుషుడు మహిమ మెప్పు కోరకూడదు. మెప్పు కోరే విశ్వాసులు ఉంటారు, వారు వాక్యం ఎరిగిన వారు కాదు. మాకు కాదు ప్రభువా, మాకు కాదు, ఆయన నామానికే మహిమ కలగాలని కోరిన వారే ఆత్మీయులైన విశ్వాసులు. ఎన్నడూ ప్రభు పక్షంగా మనం చేసిన దేనిని బట్టి కానీ ప్రతిఫలంగా ఏ మాట మనం ఆశింపకూడదు. ఆయన్నే హెచ్చించాలి. అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత కలుగు నిమిత్తము అని రాస్తున్నాడు. అందుకే కొలసే పత్రిక 1:18 సంఘాలలో, సేవలో మహిమ, ప్రభు యొక్క మహిమ, ఆయన కృప, ఆయన ముద్ర, ఆయన సన్నిధి, ఆయన ఆమోదం పొందడానికి మనం పూనుకుందాం స్నేహితులారా. ఈ రాత్రి వేళ తిరిగి వచ్చిన దేవుని మహిమ 4 దశలుగా దిగి కనబడకుండా వెళ్ళిపోయినట్టుగా 11వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం చివరి వచనాల్లో చెప్పాడు కదా. ఇట్ వాస్ సీన్ అండ్ ఇట్ వాస్ నాట్ సీన్. కనబడకుండా, అవుట్ ఆఫ్ సైట్, ఆ నరపుత్రునికి కనబడకుండా వెళ్ళిపోయిన దేవుని మహిమ.
ప్రభుకు స్తోత్రం. తిరిగి 1000 ఏళ్ల పాలన కాలంలో ఉండే ఆలయంలో దేవుని ప్రభావము కనబడెను అన్నాడు 43వ అధ్యాయం. యెహోవా తేజో మహిమ అక్కడ ప్రవేశించెను అని రాస్తున్నాడు అదే అధ్యాయం 4వ వచనంలో. అసలు ఆ మందిరం అంతా ఆయన తేజో మహిమతో నిండి ఉండెను అన్నాడు. నా మందిరం, నా నామం, నా గద్దె, నా పాదపీఠం, నా ఆలయములో నా సేవ జరగాలి. ఇది నా గడప, నా ద్వారబంధాలు, నా యాజకులు ఇక్కడ సేవ చేయాలి. ఎవ్రీథింగ్ ఈజ్ మైన్. ఇక్కడ ఏ మనుషునికి అవకాశం లేదు. వారు యాజకులు కానీ, లేవి గోత్రికులు కానీ, మరెవరు కానీ. ఇది నా మందిరం అని ప్రభు చెప్తున్నాడు. సంఘాన్ని ఎక్కడ కానీ ఏ వ్యక్తి కానీ పొరపాటున తన సొత్తుగా, తన సొంతంగా భావించకూడదు. అంతకన్నా అవివేకమైన విషయం మరొకటి ఉండదు స్నేహితులారా. కొన్ని స్థలాల్లో వాక్యానికి భిన్నంగా ఇది నా సంఘం, నేను ప్రారంభించాను, నేను కట్టాను, నేను ప్రయాసపడ్డాను, ఇష్టమైన వారు ఉండండి, కష్టమైన వెళ్ళిపోవచ్చు అంటూ ఉంటారు. వారు అగ్నికి పోరు కానీ చాలా అవమానం పాలవుతారు క్రీస్తు న్యాయపీఠం దగ్గర. సంఘం మీద ఎవరు ఎన్నడూ ఏ రకమైన పెత్తనం చేయకూడదండి. మందిరాలు, ప్రాపర్టీస్ ఆ సంగతి వేరులే. కానీ సంఘం ఆయన రక్తం ఇచ్చి సంపాదించాడు. ఆయనకు కావాల్సింది కట్టడం కాదు, జీవమగల దేవుని సంఘం. మహిమ వెళ్ళిపోయినట్టు చెప్పాడు. మళ్ళా 43వ అధ్యాయంలో దేవుని మహిమ మందిరములో ప్రవేశించింది, దేవుని ప్రభావము కనబడింది. కెబారు నది దగ్గర కనబడినట్టుగానే ఆ మాటలు చాలాసార్లు రాస్తున్నాడు. 8, 9, 10, 11 అధ్యాయాలు 4 సార్లు చూస్తున్నాం. గ్రంథమంతట్లో చివరి భాగంలో రిటర్న్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని ప్రజల మధ్యకు, ఆ పట్టణము మధ్యకు, ఆ మందిరము లోనికి దేవుని మహిమ ప్రవేశించాను అన్నాడు. ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో ఏం జరిగింది? దేవుని ప్రజల మధ్య మహిమ కారణంగా ఉండే మందసం పట్టబడి అన్యజనుల మధ్యకు వెళ్ళింది. కానీ కొద్ది కాలం లోపల ప్రభువే తన సార్వభౌమత్వాన్ని బట్టి ఆ మందసాన్ని తిరిగి దేవుని ప్రజల మధ్యకు ఆయన రప్పించాడు. ఏదైనా తోటలో దేవుని మహిమను మానవుడు పోగొట్టుకున్నాడు పాపం చేసి. యేసుక్రీస్తు ద్వారా, ఆయన బలియాగము ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా పోగొట్టుకున్న మహిమను అంగీకరించే ప్రతి పాపికి అందిస్తున్నాడు పరలోకపు తండ్రి. నమ్ముకోండి, ప్రభువుని అంగీకరించండి, నిర్లక్ష్యం చేయకండి. మీరు రాత్రి నమ్ముకుంటారో, పగలు నమ్ముకుంటారో, ఇంట్లో నమ్ముకుంటారో, స్థానిక సంఘ కూడికలో నమ్ముకుంటారో, అది మీ ఇష్టం. కానీ నమ్మితేనే రక్షణ, నిత్య జీవం, మహిమ. నమ్మని వానికి నిత్య శిక్ష, నిత్య వేదన దేవుని వాక్యం తేటగా చెప్తున్నది. ఆలోచించారా? వెళ్ళిపోయిన మందసం, దేవుని ప్రజలకు దూరమైపోయిన మందసం తిరిగి వారి మధ్యకు రావడం ఎంత విశేషమైన సంగతి. దేవుని ప్రజలు చూచి సంతోషించారు అని మనం చదువుతున్నాం. దేవుని మందిరములో ఉండవలసిన మహిమ ఎందుకు దూరమైపోయిందో మనం ధ్యానం చేస్తూ వచ్చాం కదా. ఇప్పుడు 43వ అధ్యాయంలో కూడా మళ్ళా అంటున్నాడు, ఇక మీదట అలాగూ జరగదు అని ఆయన చెప్తున్నాడు. అంటే అర్థమేంటి? 1000 ఏళ్ల పాలన కాలంలో ప్రభు ఉంటాడు, ఆయనే ప్రభువుగా, రాజుల రాజుగా ఉంటాడు, ఆయనే మిక్కిలి హెచ్చైన ప్రధాన యాజకుడిగా ఉంటాడు. ఆ తర్వాత కూడా ఆయనే విమోచింపబడిన వారందరికీ ఆయన కాపరిగా ఉంటాడని ప్రకటన గ్రంథంలో కూడా మనం చదువుతున్నాం. ఇక మీదట మహిమ దేవుని ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోదు. ప్రభుకు స్తోత్రం. వారు తమ హేక్రియలు మానుదురు. నా పరిశుద్ధ నామానికి దూషణ కలిగించిన ఆ ప్రజలే ఇక మీదట నా నామానికి దూషణ కలిగించరు. ప్రభు చాలా తేటగా చెప్తున్నాడు. ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథానికి రండి. 7వ అధ్యాయంలో ఆ కాలంలో ఇర్మియా ద్వారా ఆయన ఏమని మాట్లాడుతున్నాడో జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం అంతా కనీసం మొదటి 16 వచనాలైనా మీరు తర్వాత చదివి చూడండి. ఆ దినాల్లో కొంతమంది అక్షరార్థంగా ఉన్న ఆలయాన్ని
దాని మీద మనసు పెట్టాలని మోసకరమైన మాటలు చెప్తున్నారు. బ్రదర్ 4వ వచనం చదవగలరా? ఈ స్థలము ఏ స్థలం? యెహోవా ఆలయము. యెరూషలేములో ఉండే దేవుని మందిరం. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకోవద్దు అన్నాడు. ఇదేమిటండి? ఇదే మందిరం, ఇదే మందిరం, ఇక్కడికే రావాలి, ఇది ప్రభు కోరుకున్నాడు, ఈ సంఘమే ఎత్తబడే సంఘం, ఇలా కొందరు మోసకరమైన మాటలు చెప్తూ ఉంటారు. ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, స్థలం కాదయా సంఘం ముఖ్యం. ఒక స్థలం మీద మీరు మనసు పెట్టి అక్కడికి ఆకర్షించాలని ప్రయత్నం చేయొద్దు. ఈ రోజుల్లో స్థల వివక్ష లేదు ఆయనకి. భక్తి గలవారు ఎక్కడ 2 లేక 3 నా నామమును కూడి ఉందరో వారి మధ్య నేను ఉన్నాను అన్నాడు. వీ గ్యాదర్ అంటూ హిజ్ నేమ్ ఇన్ హిజ్ నేమ్. ఆయన నామము పేరట, ఆయన నామ ఘనత కొరకే మనం కూడి వస్తున్నాం. కాబట్టి స్థలాన్ని బట్టి కాదు. యోహాను సువార్త 4లో చెప్పాడుగా ప్రభు. ఆమెదో సంభాషణ మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంది. మావారు ఇలా చెప్తారు, మరి మీరేం చెప్తారు అన్నట్టుగా. రాత్రి పాట విన్నాం కదా మనం. కానీ ఆయన ఏమన్నాడంటే, అమ్మా నా మాట నమ్ము, యెరూషలేములో కాదు, పర్వతం మీద కాదు, అక్కడ చేస్తే రైటు, ఇక్కడ చేస్తే తప్పు కాదు, ఆత్మతో సత్యముతో ఆరాధించడం, అది ఒక్కటే సరైన ఆరాధన అని చెప్పాడు ఆయన. విన్నారా? కాబట్టి స్థలముతో మనము ప్రమేయం కలిగి ఉండి ఆ స్థలం మాత్రమే ప్రభువు కోరుకున్నాడని ఈ రోజుల్లో మోసకరమైన మాటలు చెప్పడానికి వీలు కాదండి. మీరు క్షమిస్తే నేను ఒక మాట చెప్తా. ఈ స్థలమే ప్రభువు కోరుకున్నాడు, ఇదే అసలైంది, ఇదే మొదటిది, ఇదే అసలు సెసలు సంఘం అనుకున్న ఎన్నో స్థలాలు ప్రభు విడిచిపెట్టాడు. ఇట్స్ ఎ ట్రూత్ వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. మీరు క్షమించకపోయినా నాకు చింత లేదు, ఇది వాక్య సత్యం. ఆయన ఎవరిని కోరుకుంటాడు, ఆయన ఎవరిని వాడుకుంటాడు, ఎవరు దీనులో, ఎవరు విధేయులో, ఎవరు నమ్మకస్తులో, ఎవరు ప్రార్థనాపరులు, ఎవరు భక్తి గలవారో, ఎవరు ఆయన ఇంటిని గురించిన ఆసక్తితో మండుతూ జీవిస్తారో వారిని ఆయన వాడుకుంటాడు. అంతేకాని ఫలానా స్థలం ఇంకా మిగతావేవి ఆరాధన స్థలాలు కాదు అనేది లేనే లేదు. మేమే సంఘం, మేమే విశ్వాసులు, ఇంకెవరు విశ్వాసులు కాదు అనేది సరైన అవగాహన కాదు. సార్వత్రిక సంఘం ఉన్నది. క్రొత్త నిబంధన కాలంలో వాక్య సత్యాలను అనుసరించి మనం ప్రభు కొరకై సాగవలసిందే. 7వ అధ్యాయం 4లో ఏం చెప్తున్నాడు? ఈ స్థలం యెహోవా ఆలయం అని చెప్తున్నారు. ఆ స్థలంలో ఏముందయా? ఏముంది? నాది అని చెప్పబడిన ఈ మందిరాన్ని మీరు దొంగల గుహగా చేశారన్నాడు. 11వ వచనం చూడండి. నాది అని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి. నేనే ఈ సంగతిని కనుగొనుచున్నాను అన్నాడు. తిరిగి 14 చూడండి. నేను షిలోహునకు ఈ స్థలం యెహోవా ఆలయం అని మోసకరమైన మాటలు మీరు చెప్తున్నారు. ఈ స్థలం ప్రభు కోరుకున్నాడని మీరు అనుకుంటున్నారు. కానీ షిలోహుకు చేసినట్లు ఈ మందిరాన్ని కూడా చేస్తానన్నాడు ఆయన. అంటే అర్థమేంటి? మందసం పట్టబడింది, మళ్ళా మందసం తిరిగి వచ్చింది. అవునా? ఏదైనా తోటలో మహిమ పోయింది పాపాన్ని బట్టి, మళ్ళా మహిమ తిరిగి వచ్చింది యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు షిలోహును గురించి చెప్తున్నాడు. సమూయేలు గ్రంథాల్లో షిలోహును గురించి మనం చదువుతున్నాం. అవునా? ఆ రోజుల్లో షిలోహు ఉండేది. కానీ షిలోహుకు నేను చేసినట్లే మీకు నువ్వు చేస్తానన్నాడు. ఏం చేశాడు ఆయన షిలోహుకు? 78వ కీర్తన చూడండి, 58వ వచనం. 78, 58 చూడండి. వారు ఉన్నత స్థలములు కట్టిరి, ఆయనకు కోపము పుట్టించిరి, విగ్రహములు పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవుడు దీన్ని చూస్తున్నాడు. విన్నారా? మందిరాల్లో మనం ఏం చేస్తున్నామో, సంఘాల్లో మనం ఏం చేస్తున్నామో చూస్తున్నాడు ఒక ఆయన. చూస్తున్నాడమ్మా అని పాట ఉంది కదా, అదేనా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు దీన్ని చూస్తున్నాడు. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. తర్వాత ఏం చేశాడు? షిలోహు మందిరమును విడిచిపెట్టెను. అయిపోయింది దాని పని. కాబట్టి నో మోర్ టాబర్నాకల్, నో మోర్ టెంపుల్, నో మోర్ శాంక్చువరీ. పరిశుద్ధ స్థలము ఇదే ఆలయం,
ఇక్కడికే రావాలి ఇదే అని కోరుకున్నాడు. ఏది మిగతాదేది కాదు అనడానికి లేదు. షిలోహులో ఉన్న మందిరాన్ని, గుడారాన్ని పరలోకపు దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? ఆయనకు ఆగ్రహాన్ని కలిగించే కార్యాలు అక్కడ జరిగినవి. అసెంబ్లీని కూడా ప్రభు విడిచిపెడతాడా? విడిచిపెడతాడా? సందేహం లేదు. మీకు అనుమానం అయితే ప్రకటన 3 చదువుకోండి. లౌదికే సంఘం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ ప్రభు ఎక్కడున్నాడు? వెలపలో ఉన్నాడు. తెలుసుగా, అది తెలుసు మనకి, అవునా? ద లార్డ్ ఈజ్ అవుట్ సైడ్, కెప్ట్ అవుట్ సైడ్, గివెన్ అవుట్ సైడ్ ప్లేస్. సంఘంలో ఆయనకి స్థానం లేదు, ఆయన శిరసత్వం లేదు, ఆయన ప్రభుత్వం లేదు, ఆయన ఆలోచన లేదు, ఆయన ఆమోదం లేదు, ఆయన సమ్మతి లేదు. కార్యాలు జరిగిపోతున్నాయి. ఎన్ని సంఘాల్లో శరీరానుసారమైన కార్యాలు జరుగుతున్నాయి. మనుష్య జ్ఞానం సంఘాల్లో ఎంతగా పీట వేసుకుందో మీరు ఆలోచించేయండి. పరిశుద్ధతకు స్థానం ఉందా? ప్రభు కృపతో నిండిన సంఘాలుగా, క్రీస్తు మహిమగా జీవించే విశ్వాసులుగా ఈనాడు మనం చూడగలుగుతున్నామా? ద పవర్ ఆఫ్ గాడ్, ఈజ్ ఇట్ వైబ్రెంట్, విజిలెంట్ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్? దేవుని ప్రజల మధ్య ఆయన శక్తి ఉందా? శక్తిహీనమైన జీవితం ఆయన విడిచిపెట్టాడు అన్నాడు. ఆయన కోరుకుంటాడు, వాడుకుంటాడు, కానీ మనం సరిగా లేకపోతే ఆయన విడిచిపెడతాడు. ఇక్కడ మందిరం విషయం కూడా అంతే. యెహెజ్కేలుకు కలిగిన దర్శనాల ప్రకారం ఏం జరిగింది? దేవుని ప్రజల హేయమైన కార్యములను బట్టి మహిమ దూరమైపోయింది, ఆయన విడిచిపెట్టాడు. దొంగల గుహ అయినదా, షిలోహుకు చేసినట్లే నేను మీకు చేస్తాను అని ఆయన చెప్తున్నాడు. అయితే విడిచిపెట్టి అలాగే ఉండే ప్రభు కాదాయన. ఇది నా మందిరం గనుక నేను దాన్ని కనికరిస్తాను ప్రభు చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకు ఆయన చెప్పిన నియమాల్లో ఒక నియమాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను నిన్ను విడువకుండునట్లు అన్నాడు. ఆ మాట గుర్తుపెట్టండి. 14వ వచనం చూడండి. 23:14 నిన్ను విడిపించుటకును, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును, నీ శత్రువులు ఎవరైనా కానీ వారిని నీకు అప్పగించుటకును, నీ పాలెములో, నీ పాలెము 12 గోత్రాలుండే ఇశ్రాయేలు పాలెములో ఆయన నివసించుచుండును, సంచరించుచుండును కనుక ఆయన ఆ సైన్యములకు అధిపతైన ప్రభువు నీలో నాలో నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు అన్నాడు. నిన్ను విడిచిపెట్టాలంటే నాలోనే ఉన్నది కారణం. అసహ్యమైనది ఏదైనా నాలో ఉంటే ప్రభు నన్ను విడిచిపెడతాడు. ఆయన నాకు సహాయం చేయడు, ఆయన నాకు జయమివ్వడు. ఆయన నిన్ను విడువకుండునట్లు నీ పాళెము పరిశుద్ధంగా ఉండవలెను అని ఆయన చెప్పాడు. మరి యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మహిమ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ దేవుని ప్రజలు వారి పాపం విషయమై పశ్చాత్తాపపడిన ఎడల నేను క్షమిస్తాను, నేను అంగీకరిస్తాను, మరలా వారిని తీసుకుని వస్తాను, నేను వారిలో నూతన ఆత్మ పుట్టిస్తాను, వారిలో రాతి గుండెను తీసివేస్తాను, మాంసపు గుండెను ఉంచుదును, వారు నా జనులై ఉంటారు, నేను వారి దేవుడనై ఉంటాను, నూతన హృదయము నూతన స్వభావము వారికి ఇస్తానన్నాడు, నూతన దేశము వారికి ఇస్తానన్నాడు, నూతన మందిరము వారికి ఇస్తానన్నాడు కదా. ఐ విల్ రీగ్యాదర్ దెమ్, రెస్టోర్ దెమ్. తేటగా చెప్తున్నాడు ఆయన. నేను వారిని పూర్తిగా విడిచిపెట్టను. అన్యజనులను విడిచిపెట్టినట్టుగా నిన్ను సమూల నాశనం నేను చేయలేను, నిన్ను మరవలేను, నిన్ను విడిచిపెట్టలేను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడువడు. 4వ అధ్యాయానికి రండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాంగానికి ప్రారంభ దినాల్లోనే ఆయన ఏం చెప్పాడు? నీకు బాధ కలుగునప్పుడు 30వ వచనం ద్వితీయోపదేశకాండం 4 నీకు సంభవించిన తర్వాత, ఇవన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినాల్లో నీవు నీ దేవుడైన యెహోవా వైపు నీవు తిరిగితేనే నీకు మేలు అని చెప్పాడు ఆయన కదా. నీవు నా తట్టు తిరిగితే నీ తట్టు తిరుగుదును, బైబిల్లో ఎన్నోసార్లు చెప్పాడు. తిరిగి ఆయన మాట వినయ్యాడల్లా ఈ ప్రభు ఎంత కృపగలవాడు, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు. ఏమండి మాట చాలదా? నిన్ను చెయ్యి విడువడు.
నీవు ఆయన విడిచిపెట్టావు, ఆయన విడిచిపెట్టాడు. కానీ నీవు ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన నిన్ను చెయ్యి విడువడు, నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన మరచిపోడు. కాబట్టి తిరుగు తిరుగు, మళ్ళుకో మళ్ళుకో అని చెప్తున్నాడు మోషే. విన్నారా? హుబ్లీలో ఉన్న దేవుని ప్రజలు, కడపలో ఉన్న దేవుని ప్రజలు, మనం ఎక్కడున్నా సరే, మహారాష్ట్రలో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, ఆంధ్రలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఆయన వైపు మళ్ళుకుందాం. ఆయన మనకు దూరం అయ్యాడు. ఆయన కృపను మనం పొందలేకపోతున్నాం. ఆయన శక్తిని మనం అనుభవించలేకపోతున్నాం. ఆయన సన్నిధి మనతో లేదు. ఓరక నామకే వస్తే పేరుకు కార్యక్రమాలు సాగుతున్నాయి అనేక స్థలాల్లో. ప్రభు యొక్క మహిమ తిరిగి మనం పొందాలంటే మనం ఆయన వైపు తిరగాలి. ఒక నయోమి బేత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళి నష్టపోయింది, మనకు తెలుసు కదా. కానీ తిరిగి బేత్లెహేముకు వచ్చినప్పటి నుండి మొదటి అధ్యాయం చివరి నుండి 4వ అధ్యాయం వరకు ఆ కొద్ది కాలం లోపల ఆమె ఎన్ని మేళ్ళు పొందింది. ఎందుకు? ఎక్కడ ఉండాలో అక్కడికి ఆమె తిరిగి వచ్చినందుకు. స్థానిక సంఘాన్ని విడిచిపెట్టకండి. సంఘ సహవాసం రమ్యమైనది, విలువైనది. సంఘాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. సంఘానికి రావాలి, వ్యక్తులు కాదు ప్రాముఖ్యం. స్థానిక సంఘం, ఫెలోషిప్ ఆఫ్ ద లోకల్ అసెంబ్లీ, ఇట్ ఈజ్ వైటల్, ఇట్స్ మండాటరీ. ఇది ఖచ్చితమైనది, ఇందులో తిరుగులేదండి. స్థానిక సంఘం కన్నా దేన్ని మనం ఎక్కువ చేయకూడదు. ప్రభు కొరకు వాడబడేవారు ఉంటారు, గౌరవిద్దాం, ప్రార్థన చేద్దాం, వీలైతే సహకరిద్దాం, అంతవరకే. స్థానిక సంఘం, ప్రభు మనల్ని అక్కడ చేర్చాడు. తన కుమారుని సహవాసానికి ఆయన మనం తీసుకుని వచ్చాడు. ఆ సంఘముతో మనం సహకరించి సేవ చేయాలి, ఎక్కడున్నవారు కానీ. ప్రభుకు స్తోత్రం. ఆయన నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు, నిబంధన మర్చిపోడు. ఇటువంటి వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. యెషయా ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. నిమిషం మాత్రమే కోపగించాడు, కానీ ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఎన్ని నిమిషాలు? ఆయుష్కాలం అన్నాడు. ఆయన కోపమునకు కృపకు తేడా ఎంత ఉన్నదో చూడండి. మచ్ మచ్ బెటర్. అబ్బో, ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు. ఇశ్రాయేలును విడిచిపెట్టాడా? విడిచిపెట్టడు. కొంచెము కాలం ఎడబాశాడు, సమూల నాశనం చేయనన్నాడు, మితముగా నిన్ను శిక్షిస్తానన్నాడు. ఇలా బైబిల్లో ఎన్నో వచనాలు ఉన్నాయి. ఏరుకోండి, చదువుకోండి, క్రమపరచుకోండి. బైబిల్ సులువుగా రాదు. మనం కష్టపడాలి, చదవాలి, ధ్యానించాలి, అర్థం చేసుకోవడానికి పూనుకోవాలి, వాటిని సమకూర్చుకోవాలి, అందులో ఉన్న సందేశాన్ని మనం తీసుకోవాలి. ఆయన మహిమ దేవుని ప్రజలకు దూరమైంది, కానీ మళ్ళా ఆ మందిరాన్ని ఆయన మహిమతో నింపినట్టుగా మనం చూస్తున్నాం. ఒక సంసోను జ్ఞాపకం చేసుకోండి. అతడు మంచి మాదిరి గలవాడేం కాదు, కానీ ప్రారంభ దినాల్లో నజీరుగా ఉండి ఆత్మతో వాడబడినవాడు. శరీరేచ్ఛల వల్ల సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు కదా. తల వెంట్రుకలు మాత్రమే కాదు, అసలు ప్రతిష్టను కోల్పోయాడు, సాక్ష్యాన్ని కోల్పోయాడు, శక్తిని కోల్పోయాడు. ఫిలిస్తీన్లకు సంసోను అనే పేరు వింటేనే కలలో కూడా వణుకు పుట్టాల, అటువంటి వాడు. ఏమయ్యాడు? ప్రతిష్టను కోల్పోయాడు. ప్రభువు అతన్ని విడిచిపెట్టాడు. అతని పాపాన్ని బట్టి నేత్రాశకు దాసుడై, శరీరేచ్ఛలకు దాసుడై, పాపభోగాలకు దాసుడై, ప్రతిష్టను, ఆయన ఉపయోగాన్ని మర్చిపోయి అంత హీనంగా జీవించాడు. ప్రభు ఏం చేశాడు తెలుసా? క్రమశిక్ష చేశాడు. అయితే అతని తల వెండ్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టిన. వెళ్ళిపోయిన నయోమి తిరిగి వచ్చింది. ప్రభు కనికరించాడు, స్థిరపరిచాడు, ఉజ్జీవింప చేశాడు. అనేక మందికి దీవెనకరమైన సాధనంగా ఉపయోగిస్తున్నాడు. సంసోను చివరి దశలో తన పాపాన్ని ఒప్పుకొని ప్రభువు దగ్గర వేడుకొని ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ నామానికి అవమానం కలగకూడదు, ఇక నేను ఉండను, ఈ ప్రజలు వద్దు, నేను వద్దు, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఉన్నదా ప్రార్థన? ఉన్నదా ఒప్పుకోలు? ఉన్నదా పశ్చాత్తాపం? పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన చేస్తే ప్రభు ఎందుకు వినడు? ప్రభు మనకు బలం ఎందుకు ఇవ్వడు?
ఒకసారి పోగొట్టుకున్నాములే, కానీ మళ్ళా మనల్ని ఎందుకు వాడుకోడు? ఆ పడిపోయిన గొడ్డలి మళ్ళా పైకి రాదా? వస్తుంది. ఎందుకు రాదు? సహోదరుడా, సహోదరి, శక్తిని కోల్పోయావా? సాక్ష్యాన్ని కోల్పోయావా? ప్రభు యొక్క ముద్రను, ఆమోదాన్ని కోల్పోయావా? ప్రభు మహిమ నీకు దూరమైపోయిందా? సహోదరి, సహోదరుడా, నీవు అందరికీ వర్తమానమే. మన ప్రభువు మనల్ని విడిచిపెట్టాడు, మర్చిపోడు, నాశనించే. ఆయన వైపు మళ్ళుకో, ఆయన తన మహిమతో నింపుతాడు. తప్పిపోయిన వారికి నా మందిరాన్ని చూపించు అన్నాడు ఆయన. ఏం చూపించమన్నాడు? చాట్లు చూపించమని కాదు, వీడియో చూపించమని కాదు, ఇంకేమేమి ఉంటాయి అవి కాదు. షో దెమ్ మై హౌస్, నా మందిరం, అక్కడ నా క్రమం, నా పద్ధతులు, నా ఆచారాలు, నేను చేసిన ఏర్పాట్లు, ఇవన్నీ నీవు వారికి చూపించు. అదే వారికి పాఠం. దీనిని బట్టి అందరూ క్రమపడాలి అని ఆయన చెప్తున్నాడు. నా ప్రజలను నేను విడువను, వారిని మహిమతో నింపుదును. వెళ్ళిపోయిన మహిమ తిరిగి యెహెజ్కేలుకు కనబడిన దర్శనం ప్రకారం యెరూషలేములో ఉండే ఆ మందిరములో ప్రవేశించడం మాత్రమే కాదు, మందిరమంతా మహిమతో నింపబడింది. దేవుని ప్రభావం అక్కడ కనబడింది అన్నారు. సువార్త ప్రభావం మన జీవితాల్లో ఉందా? ప్రార్థన ప్రభావం మన జీవితాల్లో ఉందా? ఆయన వాక్య ప్రభావం మన జీవితాల్లో ఉందా? ఆత్మ ప్రభావం మన జీవితాల్లో ఉందా? సహవాసం యొక్క ప్రభావం, ప్రేమ ప్రభావం మన జీవితాల్లో ఉందా? ప్రభు వైపు మళ్ళుకుందాం. ప్రభు కనికరిస్తాడు. ప్రభువా, అవివేకంగా, అనాలోచనగా పోగొట్టుకున్న శక్తిని, పోగొట్టుకున్న ఆ ఉపయోగాన్ని, కోల్పోయిన ఆనందాన్ని తిరిగి నాకు దయచేయి. నీ మహిమతోను నింపి క్రీస్తు మహిమగా, మహిమ సాధనంగా నన్ను వాడుకోమని ప్రభు కృపాహస్తాలకు అప్పగించుకుందాం. తలలు వంచండి. ట్రైనింగ్ అరైవింగ్ బిఫోర్ టైం. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియగు మా ప్రియ ప్రభువా, జరిగిన ఏర్పాట్లో మీ వాక్యాన్ని వెల్లడి చేశారు, మీరు ఇష్టపడ్డారు. ప్రతి హృదయాన్ని సంధించండి, మీ వైపు మళ్ళించండి. మీ మహిమ సాధనాలుగా మేమందరం జీవించే కృపను మాకివ్వండి. ఇంకను మీ దాసుని ద్వారా మీ వాక్యం అందించుమని ఈ రాత్రి కార్యక్రమాల్లో, ప్రయాణాల్లో అన్నిట్లో తగిన సహాయం దయచేయమని స్థానిక సంఘానికి సహకరించిన ఆయా సంఘాల నాయకులకు తగిన దీవెన, ప్రతిఫలం అనుగ్రహించుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.